అందరికి నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో పాటు డాక్టర్ కొమరయ్య గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. గాంధీ హాస్పిటల్లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాతకి చందానగర్లో ఇప్పుడు ప్రెసెంట్గా తన సర్వీస్ని కొనసాగిస్తున్నారు. మరి వరల్డ్స్ నో టొబాకో డే ఓన్లీ వన్ డే అయితే మన డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు నో టొబాకో మంత్ అనేసి May 1 నుంచి 31 వరకు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ గురించి మరికొన్ని విషయాలని డాక్టర్ కొమరయ్య గారిని అడిగి తెలుసుకుందాము. నేను డాక్టర్ కొమరయ్యని. నేను చైర్మన్ ఆఫ్ డిమ్స్ హాస్పిటల్ చందానగర్. గత 21 సంవత్సరాల నుండి డాక్టర్ నాగేశ్వరరావు గారితో పరిచయం ఉండి తనతో ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళము. ఇది తను గాంధీ హాస్పిటల్ ఉన్నప్పటి నుండి రావుస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అవగాహన కార్యక్రమాలు, నో టొబాకో ప్రోగ్రామ్ ద్వారా ఎన్ని స్లమ్ ఏరియాస్, తర్వాత మారుమూల ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా తను స్వతహాగా అసలు ఎవరు ఇనిషియేట్ చేయని రోజుల నుండి తను ఒక్కడిగా ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నారు. తను సర్వీసులో, గవర్నమెంట్ సర్వీస్లో ఉండి కూడా బయట ఎంతో సర్వీస్ చేశారు. ఎంతోమంది సర్వీస్ చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది తర్వాత వాళ్ళందరూ కమర్షియల్గా మారడమో లేకుంటే ఇంకే విధంగా మారిపోయారు ఎంతోమంది నా యొక్క దాంట్లో. కానీ తను మాత్రం ఆయనతో నాకు 86వ సంవత్సరం నుండి పరిచయము. మేము 86వ సంవత్సరం 1986 నుండి నేను కూడా గాంధీలో తనతో కలిసి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనేవాళ్ళము. కానీ తను అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఇంకా సర్వీస్లో ఇంత ఏజ్లో ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు 30-35 సంవత్సరాల నుండి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి చాలా అభినందనీయము. ఎందుకంటే ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాలా ఒక మహమ్మారిలాగా అయిపోయి ఈ క్యాన్సర్లలో ఎక్కువగా మనకు ఈ టొబాకో చూయింగ్ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ రకరకాల, ఎందుకంటే స్మోకింగ్ ద్వారా ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ప్రజలు ఏ విధంగా క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం ఇంతకుముందు ఒకే రోజు మనము నో టొబాకో డే వరల్డ్ నో టొబాకో డే కండక్ట్ చేసేవారు. కానీ ఆ ఒకరోజు సరిపోదనే ఉద్దేశంతో రావు గారు చాలా చాలా ముందు జాగ్రత్తతోటి ప్రతిరోజు, ఒకరోజు కాకుండా ఈ యొక్క నెల రోజులు ప్రతి విలేజ్లలో, ప్రతి స్కూళ్ళల్లో, రైల్వే స్టేషన్లలో, ఎక్కడెక్కడ మంది మార్బలం ఉన్న సందర్భాలలో, పబ్బులు ఉండే స్థలాల్లో కూడా తను ఈ యొక్క ప్రోగ్రామ్ని అవగాహన ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. ముఖ్యంగా రావు గారు తన ఫౌండేషన్ తోటే కాకుండా వేరే ఫౌండేషన్తో కలిసి కూడా చాలా అవగాహన కార్యక్రమం చేసేవాడు. స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలలో డెంటల్ క్యాంప్స్ ఎక్కడ ఉన్నా కూడా చేసేవారు. ఓల్డేజ్ హోమ్లో చేసేవారు. చాలా ఓల్డేజ్ హోమ్ వాళ్ళకు కూడా అసలు తను ఒక సన్ లాగా, ఒక కుమారులాగా వెళ్ళి ఎంతో ఓపిక్గా వాళ్ళ యొక్క పంటి జాగ్రత్తలు దాని గురించి కానివ్వండి, తర్వాత పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఈ యొక్క స్మోకింగ్ యొక్క ప్రభావంతో ఏ విధంగా సమాజం నాశనం అవుతుంది, ఎలా విధంగా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులకు లోనైపోయి చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి మనము ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని దూరం ఉంచడం కోసము ఈ యొక్క పొగ తాగడం అనేటువంటి అంశాన్ని రాకుండా చేయడం కోసము, దీనివల్ల కొంత వాళ్ళు కూడా చాలామంది కూడా సందేశాలకు లోనై తర్వాత చాలామంది మార్చిన వారు ఉన్నారు. దాంట్లో డీఅడిక్షన్ సెంటర్స్కి వెళ్ళి డీఅడిక్షన్ సెంటర్స్ కొన్ని అసోసియేట్ చేసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళను చాలామందిని ఒక సివియర్ స్మోకర్స్గా ఉన్న వాళ్ళని కూడా మామూలు మనుషులుగా తయారు చేశారు. అది చాలా అభినందనీయం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.